హలో అండి. అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఎండలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్కలు ఎలా ఉన్నాయా, ఏంటి అనేది చూస్తున్నాను. చాలా వరకు ఇక్కడున్న మొక్కలకైతే నేను ప్రతిరోజు నీళ్లు పోసేదాన్ని కాదు. కాకపోతే ఇప్పుడు ప్రతిరోజు నీళ్లు పోయాల్సొస్తుంది. లేకపోతే ఒక్కొక్కసారి పోసిన సాయంత్రానికి మట్టి మొత్తం ఎండిపోయినట్టు అయిపోతుందనమాట. ఇక్కడైతే ఎండ అంత ఎక్కువగా పడదు. అయినా కానీ అలా అయిపోతుందంటే ఆలోచించండి ఎండ ఎంత ఘోరంగా ఉందో. గాలేస్తుంది. ఇంకా కొంచెం లేట్ అయ్యే ఒక 10:30 ఆ టైంకి ఫ్లోర్ అంతా వేడిగా అయిపోయి గాలి మట్టికి వేడిగా వస్తుంది. అవే కదా వడగాలంటే. చాలా వేడిగా ఉంటుంది కదా! చాలా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళొద్దు. యాక్చువల్‌గా వాకింగ్‌కి కూడా ఎండొచ్చిన తర్వాత వెళ్తే ట్యాన్ అయిపోతాననే భయంతో వెళ్ళట్లేదంటే ఆలోచించండి. అసలు అంత ఎండగా ఉంటుందన్నమాట. ఇక్కడ మొక్కలకైతే పర్వాలేదు కానీ బాల్కనీలో ఉన్న మొక్కలకైతే మే 1 నుంచి సెకండ్ టైం అంటే సాయంత్రం అప్పుడు కూడా నీళ్లు పోయడం మొదలు పెట్టేశాననమాట. చాలా వేడిగా ఉంటుంది కదా అని చెప్పి పాపం అవి కూడా మనల్ని నీళ్ళు అడగలేవు కదా, అందుకని నిన్న వస్తూ ఈ ఫ్రూట్స్ తీసుకొని వచ్చానన్నమాట. చాలా గట్టిగా ఉంది ఆ కాయి. అలాగే ఇది కూడా తీసుకొని వచ్చాను, పప్పాయ ఫ్రెష్ అని ఒకటి ఉంటుంది షాప్ మా ఇంటి దగ్గర, అక్కడి నుంచి తీసుకొని వచ్చాను. ఈ పప్పాయ తింటే చాలా మంచిది కదా. ఈ పప్పాయ వల్ల నాకు చాలా బ్యాడ్ థాట్స్, అవన్నీ థాట్స్ కాదు, నేను చేదు జ్ఞాపకాలు అంటారు కదా, అలాంటివి నాకు చాలా ఉన్నాయి. నాకు ఇది చూసినప్పుడల్లా అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. ఏం చేస్తాం, ఏం చేయలేము. కాకపోతే అవి అప్పుడప్పుడు తెస్తాను అంతే అనమాట. ఇది కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కదా పప్పాయ, అందుకని. కాకపోతే మంచిది తింటే అని అంటారు కదా. ఈరోజు అయితే నేను ఏం వంట చేస్తున్నాను, అలాగే ఆఫీస్కి ఏం తీసుకెళ్తున్నాను అనేది కూడా మీతో షేర్ చేస్తాను. మొన్న గోంగూర తెచ్చాను మార్కెట్ నుంచి. నాకేంటంటే గోంగూర కట్ చేయాలంటే అస్సలు ఉల్లొంగదనమాట. పాపం నేను ఎక్కడైతే తీసుకుంటానో ఆ అమ్మాయి నాకు ఆకులు తుంచేసి ఇస్తుంది అనమాట. కొంచెం టైం సేవ్ అవుతుంది కదా మనకు కూడా అని చెప్పి తనని రిక్వెస్ట్ చేస్తాను. పాపం తనే ఆకులు సెపరేట్ చేసి ఇచ్చేస్తుంది. సో ఈరోజు గోంగూర వంకాయ ఓన్లీ కర్రీ తీసుకెళ్తున్నాను. మొన్న నన్ను అడిగారండి ఒక మనలోని సబ్స్క్రైబర్, మీరు వంట అంటే అన్నం తినట్లేదు అంటున్నారు కదా, కర్రీస్ వండుతున్నారా అని చెప్పి. అవునండి, ఈ గోంగూరను అయితే పనిగట్టుకుని వంకాయ గోంగూర చేయడానికే వంకాయలు గోంగూర తీసుకున్నాను. ఈరోజు తిన్నాను చాలా డేస్ తర్వాత. కారం అనేది ఈరోజు ఇందులో వేసాను అనమాట. నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతుంటే నాకు నోరు ఊరిపోతుంది. ఈ కర్రీని నేను పొద్దున్న సాయంత్రం 2 పూటలు తిన్నాను. సో గోంగూర చాలా ఎక్కువ మట్టి ఉంటుంది కదండి, ఒక 10 టైమ్స్ అలా కడుగుంటాను. ఒక 10 సార్లు కడిగిన తర్వాత 11వ ఇందులోకి వేసి వంకాయ ముక్కల్ని కూడా వేసేసాను. ఇందులోకి కారం, ఉప్పు వేయలేదు, పసుపు, కారము, కొంచెం చింతపండు వేసాను. వేసిన తర్వాత కొంచెం నీళ్ళు పోసాను. మళ్ళీ ఎక్కువ నీళ్ళు పోస్తే పొంగిపోతాయి కదా అని చెప్పి కొంచెం నీళ్ళు పోసాను అనమాట. పోసేసి ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేశాను అనమాట. దీన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఒక 3 విజిల్స్ అలాగా రానిచ్చాను. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మంచిగా ఏం చేశాను తర్వాత అనేది చెప్తాను. బై ద టైం ఇది ఉడికే లోపల ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను కదా, ఆ ఫ్రూట్స్ని కడిగాను అనమాట. ఈ కడగడం ఏంటి అని అనుకుంటున్నారా? బేసిక్గా బయట ఉంటే వేడిగా ఉంటున్నాయి కదా, సాయంత్రం మనం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కట్ చేసుకోవాలంటే మళ్ళీ వేడిగా ఉంటుంది, తినాలి అని అనిపించదు అని చెప్పి ఇలాగ కడిగేసి నేను ఏం చేస్తున్నానంటే ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. ఫ్రిడ్జ్లో కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట ఫ్రూట్స్ని, ఫ్రూట్ లాగే డైరెక్ట్గా. సో దట్ చల్లగా ఉంటుంది కదా అని చెప్పి మనం వచ్చిన తర్వాత కట్ చేసుకొని తినేసేలాగా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి అన్ని ఫ్రూట్స్ తెచ్చిన వెంటనే ఫస్ట్ కడిగేస్తున్నాను అనమాట. ఈరోజు అయితే పప్పాయ తీసుకొని వెళ్తున్నాను. కొంచెమే తీసుకొని వెళ్తున్నాను, ఎందుకంటే ఈ కర్రీ కూడా ఉంది కదా. ఇది అంత తీయగా లేదు, కాకపోతే పర్వాలేదులేండి. ఇంకా ఏం యూస్ చేయట్లేదు, పంచదార, బెల్లము ఇలాంటివి ఏం యూస్ చేయట్లేదు.
ఇలా కొంచెం టేస్ట్ లేదు అని అనిపిస్తే మనం అట్లీస్ట్ కొంచెం పంచదార వేసుకొని తింటే కొంచెం మంచిగా ఉంటుంది కదా. సో అలా కూడా ఏం చేయట్లేదు అనమాట, ఎందుకంటే పంచదార అవి తినడం చాలా అయింది, మానేశాను. రేపు 9th వస్తే మే 9th కరెక్ట్గా 2 months అవుతుంది నేను అన్నం తినక, షుగర్ తినక. ఐ ఫీల్ సో లైట్, చాలా లైట్గా ఉంది, ప్లస్ ఆకలి అనేది లేదు, ప్లస్ ఇంచ్ లాస్ చాలా బాగుంది, ప్లస్ వెయిట్ లాస్. మొన్న వివింగ్ మిషన్ తెప్పించాను, ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. వివింగ్ మిషన్ తెప్పించాను, 9thకే వెయిట్ చూసుకుందాము అని డిసైడ్ అయ్యాను. ఎందుకు అని అంటే 2 monthsకి అసలు ఎన్ని కిలోస్ తగ్గాము అనేది తెలుస్తుంది. నేను ఒక వీడియో పెట్టాను కదండి, ప్రతిరోజు మనం వెయిట్ చూసుకోవచ్చా అని. నా ఉద్దేశం ప్రకారం అలా చూసుకోకూడదు అని నేను అనుకుంటున్నాను. ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే నేనైతే మంత్లీ వన్స్ చెక్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను అనమాట. నాది నాకు తెలుస్తుంది, లైట్గా ఫీల్ అవ్వడము, ఇంచ్ లాస్ అవ్వడము అదంతా. చాలామంది చూసిన వాళ్ళు కూడా నన్ను అంటూనే ఉన్నారు. నాకు మిషన్ ఉందండి, స్వింగ్ మిషన్. నేను నా బట్టలు లూజ్ అయినా కానీ నేను టైట్ చేసుకోవడానికి నాకు ఉల్లొంగట్లేదు అనమాట. ఆఫీస్లో కూడా అంటున్నారు కొంచెం టైట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అని చెప్పి, కానీ నాకు ఒళ్ళొంగదు. కరెక్ట్గా అప్పటికప్పుడు గుర్తొస్తుంది, అప్పటికప్పుడు నాకు టైం సరిపోదు కదా, నేనే కంగారుగా వెళ్తూ ఉంటాను, అలా అయిపోతుందన్నమాట. ఫస్ట్ ఈ తొక్కలన్నీ పీలర్తో తీద్దామని అనుకున్నాను, కానీ మనకు ఆ పీలర్ సహాయంతో రావట్లేదని చెప్పి ఇంకా కత్తితో ఇలాగ కట్ చేసేస్తున్నాను అనమాట. బేసిక్గా ఇలాంటి ఫ్రూట్స్ తొక్కలు తీయడానికే చాలా టైం పడుతుంది కదండి, అందుకే నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఈ పప్పాయ ఫ్రూట్తో. అలా అని మనం ఏం చేయలేము, కాకపోతే చెప్తున్నా. ఇంకా ఇవైతే ఇందులో విత్తనాలు ఉన్నాయి కదా, అవి వేస్తే కనుక మంచిగా మొక్కలు వస్తాయి. మా బాల్కనీ ఒక కుండీలో నేను పుచ్చకాయ గింజలు వేసాను అనమాట. ఒకప్పుడు పుచ్చకాయలు కూడా కాయిపిచ్చేసాను నేను మా బాల్కనీలో. ఒకప్పుడు ఏంటి అని అంటే బాగా మనీ ప్లాంట్ గ్రిల్కి ఉండేదన్నమాట. సో ఆ గ్రిల్ మొత్తం మనీ ప్లాంట్ స్ప్రెడ్ అయిపోయింది, స్ప్రెడ్ చేసేసాను నేనే, అసలు ఎండ్ వచ్చేది కాదు ఆ బాల్కనీలో నుంచి. అదే దాంట్లో నేను పుచ్చగింజలు కూడా వేసేసరికి పుచ్చపాదు కూడా పైకి వచ్చేసి మంచిగా చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే నేను ఆ టైంలో ఏం చేశానంటే ఎక్కువ అయిపోతుంది అక్కడ స్మెల్ వచ్చేసేది అనమాట. ఎందుకు వచ్చేదో కూడా తెలీదు ఆ స్మెల్, ఇంకా చిరాకుగా ఉంది ఆ వాసన కూడా అని చెప్పి మొత్తం ఆ మనీ ప్లాంట్ని తీసేసాను అనమాట. అది తీసేసిన తర్వాత తెలిసింది పుచ్చపాదు వచ్చింది, పుచ్చకాయ ఉంది అని చెప్పి. అప్పుడు కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యాను, అయ్యో అన్ని మొక్కలు పీకేసాను, ఉంచితే బాగుండేది అనిపించింది అనమాట. అట్లీస్ట్ అది ఎలా ఉండేది ఏంటి, మన ఇంట్లో కూడా కాయపిచ్చేసామనే ఫీలింగ్ ఉంటుంది కదా మనకి. సో ఈ విత్తనాలు చూస్తే నాకు ఆ పుచ్చపాదే గుర్తొచ్చింది. ఇవి వేసుకోవచ్చు, కాకపోతే బాల్కనీలో అంత స్పేస్ లేదు. కొన్ని మొక్కలకి ఎండ కంపల్సరిగా కావాలి. ఆ బాల్కనీలో ఉన్న మొక్కలను చూస్తే నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఇంకా కొంచెం బాల్కనీని మొక్కల కోసం సెట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఇప్పటి నుంచి కర్రీ లీవ్స్, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇలాంటివి అయితే వేద్దాము అనుకుంటున్నాను. నాట్ ఓన్లీ పువ్వుల మొక్కలు ఒక్కటే కాకుండా ఆర్నమెంటల్ ప్లాంట్సే కాకుండా చూడాలి. ఇలాగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసి కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెడదామని అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్ద కాయ కదా. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి కొన్ని అయితే ఆఫీస్కి చిన్న డబ్బాలో అయితే ఆఫీస్కి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఆ కర్రీతో పాటు ఈ పుచ్చకాయ అంటున్నాను చూడండి, ఈ పప్పాయ ముక్కల్ని కూడా ఈరోజు నేను లంచ్లోకి తీసుకొని వెళ్తున్నాను అనమాట. ఈ రెండు తింటే చాలా ఎక్కువ అయిపోతుందండి. ఇంట్లో కూడా ఒక 2 ముక్కలు తిన్నాను. నన్ను చాలామంది ఆఫీస్లో కూడా అడుగుతారు, నువ్వు సాయంత్రం ఏం తింటావు అని చెప్పి. ఇలాంటివి తింటూ ఉంటానండి. చపాతీలు గట్రా తినట్లేదు, చెప్పాను కదా, అన్నము తినట్లేదు, చపాతీ. బేసిక్గానే నాకు జవార్ రోటీ అసలు డైజెస్ట్ అవ్వదు. ఒక్కసారి తిన్నాను, నాకు చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా తినటం మానేశాను అనమాట. ఇంకా ఈ 2 గోంగూర వంకాయ కూర ప్లస్ పప్పాయ ముక్కలు, ఈ 2 ఈరోజు లంచ్లోకి అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. డిష్ వాషర్లో గిన్నెలు సర్దాను,
అందుకని చెప్పేసి గాజు డబ్బాలు ఉంటే తెచ్చి ఇక్కడ పెడుతున్నాను అనమాట. సో ఇది బాగా ఉడికిపోయింది. ఇది ఏంటంటే కొంచెం బాగా మెదిపేసి మంచిగా తాలింపు పెడితే అసలు ఎంత బాగుంటుందోనండి. టేస్ట్ వైజ్ చాలా అంటే చాలా ఇష్టం నాకు. మా అమ్మ అంటే అమ్మ కాదు, మా అమ్మమ్మ పప్పుచారు, ఇలాంటి కూర, వంకాయ చిలకడ దుంప ఇలాంటివి భలే వండుతుంది. నాకు భలే ఇష్టము. మా అమ్మ అయితే బచ్చల కూర పప్పు, మాగాయ పచ్చడి ఎండాకాలంలో నా ఫేవరెట్ కూర అదైతే. అది ఉంటే పెరుగన్నం కూడా తినను, అంత ఇష్టం అనమాట నాకైతే. మా అన్నయ్య ఇప్పటికీ చిచ్చి అంటాడు, కానీ నాకు ఆ కూర ఎందుకో నాకు ఆ రెండిట్లకి కాంబినేషన్ భలే అనిపిస్తుంది. బచ్చల కూర పప్పు, మాగాయ పచ్చడి. మీలో ఎంతమందికి ఇది తెలుసు? మాగాయ పచ్చడి నాకు తెలిసి హైదరాబాద్లో చాలా తక్కువ మందికి తెలుసు. మాది వెస్ట్ గోదావరి అనమాట. మాగాయ పచ్చడి ఎండాకాలంలోనే పెడతారు కదా, అసలు కొత్త మాగాయ పచ్చడి ఆ బచ్చల కూర పప్పు తింటే ఉంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాకు ఆవకాయ కంటే మాగాయ ఇష్టం. దట్టు మా సైడ్ మాగాయ పచ్చడి ఎక్కువ పెడతారు కాబట్టి నాకు ఎందుకో ఆ టేస్ట్ బడ్స్ ఇంకా అలాగే ఉండిపోయినాయి నా నాలుగు మీద. ఉప్పేసి మంచిగా మెదుపుతున్నాను. ఇంకా కొంచెం ఉడికితే బాగానే ఉంటుంది. కొంచెం వాటరీగా ఉంది కదా, కానీ నేనైతే ఇంకా పొయ్యి మీద పెట్టలేదు. జస్ట్ ఇది ఇలాగా మెదిపేస్తున్నాను అనమాట. ఇది మెదిపేసి దీన్ని తాలింపు పెడతామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు. నేనైతే వెల్లుల్లిపాయలు బాగా చితక మెత్తగా చేసేసి ఆ తర్వాత తాలింపు పెడతాను అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ టాప్ నాచ్ ఉంటుంది అనమాట. సో అది నా టేస్టింగ్ బడ్స్ బయటకు వచ్చేస్తున్నాయి. నేను ఇక్కడ వాయిస్ ఇస్తుంటుంటే కూడా నాకు నోట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇవాల్టి లంచ్ అయితే ఇది. ఈరోజు నేను చేసిన ఇంట్లో పనులైతే ఇవన్నమాట. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ అయితే మొక్కల్ని చూస్తాను. ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటాయి కదా, ఎండాకాలం కదా, అవి అసలు లైఫ్లెస్ లాగా అయిపోయింది. అదొక కొంచెం బాధ అంతే, మిగతాదంతా బాగానే ఉంది. సో అదనమాట. సాల్ట్ చాలా తక్కువ తింటున్నానండి. సో కారం కూడా చాలా తక్కువ వేసాను. పింక్ సాల్ట్ వాడుతున్నాను అనమాట ఈ మధ్యన. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. ఇందులో తాలింపు పెట్టడం చూపించలేదు. తాలింపు పెట్టుకొని తినండి, సూపర్ ఉంటుంది. ఇంకొక వీడియోలో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.